హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే ఉగ్గాని అనమాట. సో నేను ఇక్కడ ఉగ్గాని కోసం 1.5 కప్ మురమరాలు తీసుకున్నాను అనమాట. అవి కొంచెం నానబెట్టండి ముందుగా, ఎక్కువసేపు కాదు, జస్ట్ అవి ఇట్లా మునిగేలా పెట్టేసి నెక్స్ట్ వాటర్లోంచి తీసేయడమే. అవి కొంచెం మెత్తగా అయినట్టు అనిపించగానే 1-2 మినిట్స్ చూసి నెక్స్ట్ తీసేయాలి. వాటర్లోంచి గట్టిగా వాటర్ పిండేసి తీసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. సో మనకి మురమరాల రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి మనకు ఒక సీక్రెట్ మసాలా కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఆ మసాలా చూపిస్తాను, అది ప్రిపేర్ చేసుకుందాం. మనం ఈ మురమరాలు తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత సీక్రెట్ మసాలా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా దానికోసం మిక్సీ జార్లోకి కొద్దిగా 1/2 కప్పు వరకు పుట్నాలు వేసుకోండి, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి, అండ్ మీకు కారానికి తగినంత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి ఆ పౌడర్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. సో మీకు మురమరాలు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోండి, అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేస్తామో అవి పెంచుకోండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు అండ్ అలాగే మినపప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఇందులో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను వేయట్లేదు. చిన్నగా ఒక కప్ అన్ని ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసుకోండి. మనం ఎండుమిర్చితో మసాలా పడతాం కాబట్టి పచ్చిమిర్చి అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదు అంటే చప్పటి మిర్చి అయినా ఒక్కటి వేసుకోండి. అండ్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ని కలిపేసుకొని అందులోకి ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని కట్ చేసి వేయండి. సో టమాటోస్ క్వాంటిటీ కూడా మనం చేసుకునే మురమరాలని బట్టి పెంచుకోవాలి. ఒకవేళ మురమరాలు ఎక్కువ వేసుకున్నట్టయితే టమాటోస్ 2 వేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదా, టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి. సో మనం టమాటోస్ మగ్గే వరకు ఉంచాలి. టమాటోస్ కొంచెం మగ్గాలి, మరీ వేసినట్టే ఉండకూడదు. సో అవి కొంచెం మగ్గాక అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేయండి, అండ్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోండి. సో మసాలా వేసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా గ్యాస్ అనేది సిమ్లో ఉంచి చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులోకి మనం ఏవైతే నానబెట్టుకున్న మురమరాలు ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. సో మురమరాలు మొత్తం మసాలాకి మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా టైం పడుతుంది, సో నిదానంగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే, సింపుల్ ప్రాసెస్లో మనకి ఈజీగా ఉగ్గాని రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఏ టైంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇఫ్ మీరు లెమన్ పిండుకోవాలి అనుకుంటే ఈ టైంలో పిండేసుకోవచ్చు, లేదు అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు సర్వ్ చేసుకున్నప్పుడు పిండుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.